ఏకాదశి అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు. ఏకాదశి అంటే 11 మనలోని 5 కర్మేంద్రియాలు అంటే చేతులు, కాళ్ళు, వాక్కు మొదలైనవి, అలాగే 5 జ్ఞానేంద్రియాలు కళ్ళు, ముక్కు, చెవులు మొదలైనవి, మరియు మనస్సు, ఈ 11ంటిని కూడా అదుపులో ఉంచుకొని భగవంతుడిపై లగ్నం చేయడమే నిజమైనటువంటి ఏకాదశి వ్రతం. అలా చేయకుండా కేవలం పస్తులుంటే ప్రయోజనం అనేది శూన్యమని గమనించాలి. మరి ఆ తప్పులేంటో పండితులు ఏం చెప్తున్నారనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. మొదటి తప్పు అన్నం తినడం. మనం టైటిల్లో చెప్పుకున్నట్లుగా ఆ ఒక్క తప్పు ఇదే. వైకుంఠ ఏకాదశి రోజున పొరపాటున కూడా అన్నం తినకూడదు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఈ నియమం వెనుక ఒక బలమైన కారణం ఉంది. పద్మపురాణం ప్రకారం పూర్వం మురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడు దేవతలను, ఋషులను విపరీతంగా హింసించేవాడు. దేవతల ప్రార్థనలు విని శ్రీ మహావిష్ణువు ఆ రాక్షసుడితో యుద్ధం చేసి సంహరించాడు. అయితే ఆ మురాసురుడిలోని రాక్షస గుణం, తామస శక్తి బియ్యంలో ఆశ్రయం పొందాయని చెప్పి పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఏకాదశి రోజున అన్నం తినడం అంటే ఆ అసుర శక్తిని మనం మన శరీరంలోకి ఆహ్వానించినట్లే. ఇది మన ఆధ్యాత్మిక శక్తిని తగ్గించి వ్రతభంగానికి కారణమవుతుంది. కేవలం అన్నమే కాదు, బియ్యంతో చేసిన అటుకులు కానీ, ఇడ్లీ, దోశ లాంటి ఏ పదార్థాన్ని కూడా తినకూడదని పండితులు చెప్తున్నారు. అన్ని నియమాల్లో ఇది చాలా ముఖ్యమైనదట. ఈ ఒక్క నియమం పాటిస్తే మీ ఉపవాసానికి ఒక అర్థం అనేది ఉంటుంది. దీని ఫుల్ వీడియో కోసం ఈ కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ని ప్రెస్ చేసి మీరు కింద ఫుల్ వీడియోని చూడవచ్చు. థ్యాంక్ యూ.